తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. 2-3 ఏళ్లలో అమరావతిలో పులస చేపలు పట్టి మీ అందరికీ పంచిపెడతామని, ఇక్కడ గోదావరి పొంగినట్టు అక్కడ వరద పొంగుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి, సోగాసి బాలసుబ్రహ్మణ్యం ములాఖత్లో కలిశారు. అనంతరం కేతిరెడ్డి మాట్లాడుతూ అమరావతిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, మేము దమ్మున్న వాళ్ళం, మా పార్టీ దమ్మున్న పార్టీ, మళ్లీ ఎన్నికలు పెడితే తేల్చుకోవడం సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది. పులివెందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారో, ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా, మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది. డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్, నిర్దోషిగా, అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని, మోర్ స్ట్రాంగ్ గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం. ఇది అది చెప్తున్నాం కదా, వీళ్ళు ఎవరికి భయపడటం లేదు. ఇది నాకు అర్థం కావటం లేదు. ఇది ఏ రాజ్యమో? న్యాయస్థానాలకు భయపడటం లేదు, ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు, ప్రజలకు భయపడటం లేదు. మనం ఎప్పుడో చూసాం కొలంబియన్ డ్రగ్ లార్డ్ పెబులో ఎస్కోబార్ కు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్లి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు. అంతకంటే దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదన్నమాట. డెఫినెట్ గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడుకి ఏం కాదు, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయడం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి. మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో. మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా, పులస, రేపొద్దున ఖచ్చితంగా 2-3 సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు. అప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి. అదే పులసల్లో మీకు అమరావతి దాంట్లో మీకు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం రాజకీయ కక్ష సాధింపులే చేసే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం అనేది, కూటమి ప్రభుత్వం కూడా ముందుకు పోతా ఉంది. మరీ ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు నాయుడు గారు అల్లిన కట్టుకథ. ఆ కట్టుకథ ఆధారంతోనే ఈరోజు సిట్ అధికారులు కూడా ఎంక్వైరీ చేస్తూ సరైన ఆధారాలు లేకపోయినా కూడా కాలయాపనతో వీళ్ళందరూ కూడా గడుపుతున్నారు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వారిని మాత్రం జైలు పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా కూడా, అంటే కార్యకర్తలను కానీ నాయకులను కానీ మానసికంగా అధైర్యపరచవచ్చని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా వేధించవచ్చని చెప్పేసి, ఈ పార్టీని బలహీనపరచని చెప్పేసి భావించే ఈ అరెస్టులు, ఈ తప్పుడు కేసులు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. కొంతమంది జైలు పాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో కూడా కొంతమంది స్ట్రాంగ్ నాయకులను అందరినీ కూడా ఏదో రకంగా తప్పుడు కేసులు పెట్టి నియోజకవర్గాలకి, వారి సొంత ఊర్లోకి కూడా పోనీకోకుండా కూడా చేసే పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు కోర్టు అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా పార్లమెంటు సభ్యులకు వారికి ఇవ్వమంటే ఫెసిలిటీస్ మాత్రం ఇచ్చినామని చెప్పి కోర్టుకు తప్పుడు చెప్తున్నారు. కానీ ఇక్కడ జైల్లో మాత్రం ఎక్కడ కానీ ఫెసిలిటీస్ మాత్రం కల్పించలేదు. కేవలం ఈరోజు మన కేతిరెడ్డి గారు చెప్పినట్లుగా ఈరోజు మానసికంగా ధైర్యవంతుడు కాబట్టి మిథున్ రెడ్డి గారు జైల్లో గట్టిగా నిలబడినాడు. కానీ ఎక్కడ కానీ ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కానీ కల్పించలేని పరిస్థితి కూడా, ఏదేమైనా కూడా ఇటువంటి పరిస్థితులని కూడా ఎక్కడ కూడా కానీయము. కోనసీమ జిల్లా అమలాపురంలో టీడీపీ నాయకులు గంధం పలంరాజు ఆధ్వర్యంలో ఎంపీ సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులు మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, సతీష్ బాబు తనయుడు సానా శ్రీసూర్య పాల్గొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం పేదలకు చీరలు, క్రీడాకారులకు క్రికెట్ కిట్టు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. గడియార స్తంభం సెంటర్లో పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
బాబు గారి పుట్టినరోజు సందర్భంగా గంధం పల్లంరాజు గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ సుమారు 150 మంది బ్లడ్ ఇవ్వడమే కాకుండా ఇంకా చాలామంది బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చీరల పంపిణీ కానీ, యువతకి క్రికెట్ కిట్లు అందజేయడం కానీ, అదేవిధంగా అన్నదాన శిబిరం అనేది సుమారు 2000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సతీష్ గారు యువతను అందరినీ కూడా సక్రమైన మార్గంలో నడుపుతూ, అలాగే ముఖ్యంగా నాకు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత ఆయన ఒక గాడ్ ఫాదర్లో ముందుండి మరి ఎలక్షన్ అన్నాళ్ళు కూడా నన్ను గైడ్ చేసి ముందుకు నడిపారు. అలాగే పల్లంరాజు గారు ఏది చేసినా కూడా ఎవరు ఊహించిన స్థాయిలోనే ఏది భుజాల మీద వేసుకున్నా సరే, అలాగే ఆయన ఏ పనున్నా సరే నిమగ్నమై అది సక్సెస్ చేస్తూ ఉంటారు. ఆయన మరి సతీష్ బాబు గారు ఈ రోజున ఇక్కడ లేకపోవటం వల్ల, ఢిల్లీలో ఉండటం వల్ల వాళ్ళ తనయుడు సూర్య గారు ఇక్కడికి రావటం మరి పల్లంరాజు గారు అమ్మాయిల్ని అందరినీ కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. సానా సతీష్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గంధం పల్లంరాజు గారి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు అన్నదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా ఈ నియోజకవర్గంలో జరపడం కూటమి ప్రభుత్వంలో పార్టీ నాయకులందరూ కూడా ఒక సంతోషకరంగా ఇవాళ గవర్నమెంట్లో ముందుకెళ్తున్నారని నిదర్శనం. ఈ సందర్భంగా ఇన్ని గొప్ప ఏర్పాట్లు చేసినటువంటి గంధం పల్లవరాజు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ సానా సతీష్ గారికి అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం తరఫున హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కూటమి తరఫున ధన్యవాదములు. థ్యాంక్ యూ. పర్యాటక రంగంలో విశాఖ జిల్లాను మరింత అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి డిబివి స్వామి పేర్కొన్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో సబ్మెరైన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన UH-3H హెలికాప్టర్ మ్యూజియంను హోంమంత్రి అనితతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈస్టర్న్ నావల్ కమాండ్ విశాఖ జిల్లాలో ఉండడం మా అదృష్టమని, అందువల్ల పర్యాటక అభివృద్ధికి ఇక్కడ హెలికాప్టర్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ హెలికాప్టర్ 2007 నుండి 2024 వరకు దేశానికి సేవ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. మనకు ఉండటం ఆ ఈస్టర్న్ నేవల్ కమాండ్లో ఉన్నటువంటి సబ్మరైన్ దగ్గర నుంచి ఈరోజు ఉన్నటువంటి యుటిలిటీ హెలికాప్టర్ని ఈరోజు శాసన మ్యూజియంలో మనం ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈ హెలికాప్టరు 2007 నుంచి 2024 వరకు దేశానికి సేవలు అందించడం జరిగింది. ఇది రెస్క్యూ చేయటం, పెద్ద పెద్ద డిజాస్టర్స్ టైంలో కానీ, యుద్ధంలో కానీ సేవలు చేసినటువంటి హెలికాప్టర్ని ప్రజా సందర్శనార్థం ఈ ఆర్కే బీచ్లో మ్యూజియం ఏర్పాటు చేసినందుకు ఈస్టర్న్ నేవల్ కమాండ్ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది 4వ ఐటమ్ వాళ్ళు మనకి బీచ్కి ఇచ్చినటువంటిది. ఈరోజే మళ్ళీ కైలాసగిరిలో కూడా పేరుకి కైలాసగిరి అన్నప్పుడు అక్కడ ఒక మంచి త్రిశూలం ఏర్పాటు చేసి 1,50,00,000 రూపాయలతోటి ఏర్పాటు చేసే త్రిశూలాన్ని కూడా మనం శంకుస్థాపన చేసుకుని నేను హోమ్ మినిస్టర్ గారు, PMRD చైర్మన్, అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా ఏంటంటే పర్యాటక రంగానికి ఎనలేని అవకాశాలను ఈ విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తులో ఆదాయం కూడా మరింతగా రావాలి. ముఖ్యమంత్రి గారు కూడా టూరిజానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఐటీతో పాటు టూరిజం కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. దీన్ని ప్రోత్సహించడం మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. Is where we have the home port of the East Naval Command of the Eastern Fleet, and in this city the Indian Navy has been met with nothing but joy, happiness and love. In this city you will see behind us the Sea Harrier Museum, the TU Museum, today commissioned the UH-3H Helicopter Museum, and across the road the Submarine Museum. In no other city in the world can you see so much affection for any navy on one road, and that too in the main road of the city. This Indian Navy is deeply indebted to the government of Andhra Pradesh, and particularly to the citizens and the government of the city of Visakhapatnam, and which has always hosted all our most important events. Most importantly, coming up on the 17th of February next year, the International Fleet Review, which will be reviewed by the Honorable President. Along with that, we will have Millen 26, IFR 26, and the IONS Conclave of Chiefs. So very many, a huge event coming up from the 17th to 20th of February next year, and it is going to be represented by many tens of navies. We are expecting somewhere between 70 to 100 navies to be present here.
శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దున్నూరు పంచాయతీ గెడ్డూరు గ్రామంలో కొండల నుండి వచ్చిన వరద నీటితో సముద్రపు ఒడ్డు కోతకు గురై సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకున్న బోటులు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అల్పపీడన ప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నాగవాళి, వంశధార నదుల్లో నీటి ప్రవాహం ఉధృతమైంది. ఆముదాల వలస నియోజకవర్గ పరిధిలో నదుల నీటి మట్టం పెరగడంతో రెవెన్యూ అధికారులు నదీ తీర ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని రామంతపూర్లో జరిగిన విద్యుత్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అంబర్పేట ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ పరామర్శించారు. ఈ ఘటనకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తలసాని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కేబుల్ కటింగ్ ఎక్సర్సైజ్ మేము తీసుకుంటున్నాము. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్ లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి కేబుల్స్, అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగ్లింగ్ కేబుల్స్ ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్ గా చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని చూసి ఓర్వలేక జగన్ అమరావతిపై విష ప్రచారం చేస్తున్నారు. నిప్పుడు జరిగిన మాజీ మంత్రి దేవినేని ఉమా. కాగ్ నివేదికలోని అంకెలను వైసీపీ తిమ్మిని బొమ్మిని చేస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నెలాయిపాలెం విజయ్ కుమార్. తల్లికి వందనం, ఫ్రీ బస్సు పథకాలు అమలవుతున్నాయంటే అది వైసీపీ పోరాట ఫలితమే. వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్య. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయిన వైసీపీ నేతలు. లిక్కర్ స్కామ్ అనేది చంద్రబాబు అలిన కట్టు కదా అని మండిపాటు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం PCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.